తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ దొరాని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఓ రామ్ గోపాల్ పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతోత్సవం సందర్భంగా కాకినాడలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో కాటన్ దొర విగ్రహానికి జెడ్పీ డిప్యూటీ సీఓ రామ్ గోపాల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఏవోలు సుందరి, వాణిశ్రీ, జిల్లా పరిషత్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిశాక కూడా కడప జిల్లా జమ్మలమడుగులో ఎన్నికల వేడి తగ్గలేదు. పోలింగ్ ముగిసిన అనంతరం తారసపడిన ఇరువురు నేతలలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డిపై రాళ్ల దాడి జరగగా 24 గంటల్లోపే దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు జమ్మలమడుగు పట్టణం వ్యాప్తంగా గట్టి బందోబస్తు నిర్వహించి అదనపు బలగాలతో కవాతు నిర్వహించారు. నేతలను హౌస్ అరెస్ట్ చేసిన అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు లేవనెత్తకుండా 144 సెక్షన్ పెట్టి ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడంతో గొడవలు ప్రస్తుతానికి సద్దుమణగాయనే చెప్పాలి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని బోడసింగిపేట పెట్రోల్ బంక్ సమీపంలో టిప్పర్ కాలేజీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం గజపతి నగరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో 6గురు సజీవ దహనమయ్యారు. బస్సు డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అంజీ మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్తో పాటు మరో 4 బస్సులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండడంతో భక్తులు వెలుపల క్యూ లైన్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 81,930 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,224 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.90 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించింది. ఈసీపై విమర్శలు గుప్పించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమికి 130 సీట్లు ఖాయం. మోదీ, చంద్రబాబు, పవన్ కలయిక సూపర్ డూపర్ హిట్ అయిందన్న టీడీపీ నేత బుద్ధ వెంకన్న. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.90 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.